ఏదైతే జగన్‌కి సంబంధించినటువంటి బుక్ ఇప్పుడు రెడ్ బుక్‌కి పోటీగా డిజిటల్ బుక్ నేను అదే చెప్పా. అప్పుడు ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి చెప్పా. మేము వాళ్ళ సంగతి తెలుస్తాం, వీళ్ళ సంగతి తెలుస్తాం, వాళ్ళంతు తెలుస్తాం, వీళ్ళంతు తెలుస్తామని స్టేట్మెంట్లు ఇస్తే, తర్వాత మేమొచ్చి కూడా అదే చేస్తామంటారు కదా! ఇప్పుడు ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓటేసేది ఎన్నికల్లో ప్రజలకేమన్నా మంచి చేయమనినా, లేకపోతే వాళ్ళు ప్రతీకారాలు తీర్చుకోమనా, ఫ్యాక్షనిజం చేసుకోమనా, రౌడీయిజం చేసుకోమనా, ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవలు పెట్టుకోమనినా? జగన్ టైంలో తప్పు చేస్తే అది తప్పని చెప్పి మేము ఒప్పుగా చేస్తామని పరిపాలన ఇవ్వాలి. అలా కాకుండా ఒప్పుని తప్పుగా, తప్పుని ఒప్పుగా చూపించే పరిపాలన వీళ్ళిస్తే, మళ్ళీ రేపు మేము అదే పని చేస్తామంటున్నాడు జగన్. ఇప్పుడు రెడ్ బుక్‌కి పోటీగా డిజిటల్ బుక్. ఓ స్కాన్ మీరు డైరెక్ట్‌గా అందులో నమోదు చేసుకోండి. ఇందులో స్పెషల్ ఏంటంటే, మీ దగ్గర ఆధారాలు ఏమేమి ఉన్నాయో అయన్నీ ఇప్పుడే ఎక్కిచ్చేస్తా ఉన్నాడు. మేము అవన్నీ స్టోర్ చేసి పెడతాం. రేపు పొద్దున ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కళ్ళని వదిలిపెట్టాం. అంటే ఇప్పుడు ఏమైంది, వీళ్ళకి సంబంధించినటువంటి కేసులు, ఆధారాలు ఇవన్నిటి దగ్గర పెట్టుకున్న వాటిట్లో చేస్తున్నారు కాబట్టి, లేదా దొంగ కేసులు పెడుతున్నారు కాబట్టి, దొంగ కేసులు కాదు ఒరిజినల్ కేసుల సంగతే తేలుస్తామంటూ జగన్ ఇస్తున్నటువంటి హామీ. ఓ పక్కన అన్యాయానికి, అవహేళనకి, అవమానాలకి గురవుతా ఆకస్మిక అరెస్టులతో అల్లాడుతున్నటువంటి వైసీపీ కార్యకర్తలకి కూసింత ధైర్యం ఇచ్చేటటువంటి కార్యక్రమం డిజిటల్ బుక్.